మహేందర్ ఇక్కడ నుంచి ఎంట్రన్స్ చూడు, చుట్టూ ప్రహారీ. ఇక్కడ ఆర్చ్ వస్తుంది మళ్ళీ మనకి. ఇక్కడ విద్యుత్ స్తంభాలు ఇంకా ముందుకు పోదు. అక్కడ అక్కడ ఎడ్జ్ చూడండి, ఇదంతా ఉంది, అక్కడ వరకు ఉంది చూడండి. ఇదంతా ఇటన్నీ కొబ్బరి చెట్లు పెట్టిర్రు. ఈ వాటర్ డిప్పింగ్ పైప్స్ ఉన్నాయి కదా, అవి స్టార్ట్ అయిపోయిన అన్ని దిక్కుల మొత్తం 50 ఎకరాలకు వేసేసారు. అది తర్వాత కరెంటు స్తంభము, పోలు, ఎలక్ట్రిసిటీ వచ్చేసింది. ఈ ప్రహారీ కూడా ఇప్పుడు ఇది ఎంట్రన్స్ ఉంది కదా వీరేష్, ఇది ఇక్కడ నుంచి ఇటు వచ్చి అటు నుంచి ఇటు వెళ్ళింది చూడు. అక్కడ అంతా వెళ్ళింది, అక్కడ దాకా వెళ్ళి మొత్తం అదంతా కవర్ అయింది. అక్కడ నుంచి మొత్తం 50 ఎకరాలకి ప్రహారీ వేసేసారు. నెక్స్ట్ అక్కడ ఖాళీ వదిలేసారు చూడు. అక్కడ ఈ ఒక స్లో చెట్లు, ఈ చెట్లకు పైన అక్కడ గోడకు అటు పెట్టి ఇటు కొట్టి కొద్ది మధ్యలో గ్యాప్ ఇచ్చారు చూడు. అటు సైడ్ కూడా తీసుకునే ఆలోచన ఉంది మన వాళ్ళు. ఓకే, ఇక ఇక్కడ నుంచి ఇదంతా క్లోజ్ చేసిర్రు చూడండి. ఇదంతా మన కంప్లీట్ మన ఎకరాల్లో ఉంది. ఇక్కడ మధ్యలో చిన్న చిన్న చెట్లు కనిపిస్తున్నాయి కదా, అవి శ్రీగంధం చెట్లు. శ్రీగంధం సరుకు చెట్లు ఇక్కడ నుంచి ఇక్కడ శ్రీగంధం కొద్దిగా స్లో. శ్రీగంధం పక్కకు ఉన్నది ఏంటంటే బట్ సపోర్టింగ్ కనిపిస్తుందా, అందులో మధ్యలో కంది చెట్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇది పరాన్నజీవి శ్రీగంధం, దానికి సపోర్టింగ్ కంపల్సరీగా చెట్లు సపోర్టింగ్ దానికి. ఇక్కడ కొంచెం ఇక్కడ అంటే సమ్మక్కడ మహేందర్ సార్, ఇవి ఒక్కసారి చూసుకో, కిందికి దిగి పవర్ వచ్చింది కదా. ఇక్కడ వాటర్ డిప్స్ ప్రతి చెట్టుకు వచ్చేటట్టుగా ఇట్లా డిజైన్ చేసారు అనమాట. ఓకేనా, ఇది 12 years మెయింటెనెన్స్ ఉంటుంది వాళ్ళకి ఒక్కో ప్లాట్లో. ఇక ఇక్కడ ఒక ప్లాట్లో ఎన్ని చెట్లు అంతేనా. ఇది జామ, ఓకే, 2 జామ వస్తాయి. ఓకే, 2 కొబ్బరి, ఇది ఎంట్రన్స్ ఉంది కదా ఈ ఫ్లాట్కి కొబ్బరి చెట్లకు 2 వస్తాయి. 8 శ్రీగంధం తీసుకో, 8 శ్రీగంధం, 2 మామిడి. శ్రీగంధము దానికి సపోర్టింగ్ ఇక్కడ ఉంది చూడు, ఇది సపోర్టింగ్ చెట్టు అది అంతే. ఎందుకంటే దీని వేర్లు దీనికి బేస్ అయ్యే పెరుగుతుంది, అది ఒట్టిగా పెరిగేది కాదు. అక్కడ మామిడి చెట్లు కనిపిస్తున్నాయి చూడు, ఇది హైట్. నేను నడిచినాక ఎందుకంటే కొంచెం దిగబడుతుంది వర్షాలు పట్టి కదా. ఓకే, ఇది మామిడి చెట్లు, ఇవి 2 వస్తాయి మళ్ళీ. ఇక దానికి సపోర్టింగ్ 121 ఇట్లా డైమెన్షన్ ఏం లేదు చేస్తారు. చేసి పిల్లలకి ఆల్రెడీ ఇది కంప్లీట్ అయిపోయింది. ఇదంతా అయ్యింది ఏమన్నా సార్ ఇక్కడ, ఇదంతా కంప్లీట్ అయిపోయింది సోల్డ్ ఇదంతా. 121 ఇక్కడ పశ్చిమ వైపు పోయినామంటే ఇక మొత్తం అపార్ట్మెంట్, పెద్ద అపార్ట్మెంట్లు అయిపోయినాయి. మనకు తెలుసు అక్కడ పోయి కొనాలంటే కొన్నాం. మీరు ప్రజెంట్ ఇప్పుడు వేసే వెంచర్లోకి వెళ్ళి అడగండి సార్, ఇక్కడ కూడా ఓఆర్ఆర్ దగ్గర మనకు 40,000కి తక్కువ లేదు సార్ ఎక్కడ పోయినా కానీ. ఇక లోపలికి పోతే ఒక 30 అట్లా దొరుకుతాయి. అంటే చూడండి సార్, ఇక్కడ 2,000 రూపాయల గజం ఉన్న ల్యాండ్ ఈ ప్రాజెక్ట్ వస్తుంటే వద్దన్న వ్యక్తులు కూడా ఉన్నారు. ఇలాంటి భూమి ఉంటే ఆ భూమిలంగా పోతుంటే మా భూమిలంగా రానియకండి సార్, పక్కన వేసుకోరు సార్ అని ఏదో చెప్పేది రైతులు. కానీ వాళ్ళంతా ఇవాళ ఏమయ్యారు, కోట్ల అధిపతి, కోటీశ్వర్లు అయితే. ఇట్లా 2,000 గజం ఉన్నది ఆల్రెడీ 20 రెట్లు పెరిగింది సార్. 20 రెట్లు పెరిగి ఈరోజు 40,000 అయిపోతుంది. ఎన్ని సంవత్సరాల 12 to 14 yearsలో జరిగింది ఇదంతా. ఇక్కడ సార్ ఇక్కడ అంటే సిటీకి కొంచెం 20 కిలోమీటర్ల దగ్గర కాబట్టి పెరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడ 40 కిలోమీటర్లు ఖచ్చితంగా పెరుగుతాయి సార్ అనే డౌట్ కూడా ఉంటుంది. 100% పెరుగుతాయి సార్. ఎందుకు పెరగవు అనేది, ఎందుకు పెరుగుతాయని నేను చెప్తాను. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నారు సార్ అంటే ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు దీన్ని ఏం చేస్తారని చెప్తారంటే హెచ్ఎండిఏ అనేది చేస్తున్నారు. ఎవరు చెప్పింది సార్ ఈ వర్డ్, మనం తీసుకురాలేదు, ఎవరు ఇప్పుడున్న సీఎం గారే చెప్తారు. ఈ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని హెచ్ఎండిఏ వరకు రీజనల్ రింగ్, అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్కు విస్తరించేస్తాం రాబోయే. అంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా రోడ్లు, ఇక్కడున్న కరెంటు కానీ వసతులు అని సౌకర్యాలు పెరుగుతాయి. అప్పుడు ఏమవుతుంది సార్ అంటే సిటీ మీద బర్డన్ పడకుండా ట్రాఫిక్ కానీ పబ్లిక్ పరంగా కానీ పొల్యూషన్ పరంగా కానీ ఇబ్బంది.
ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి సార్, సిటీలో ఒక ప్రాజెక్ట్ వేద్దాం, మంచి ప్రాజెక్ట్ ఏదైనా వచ్చింది, తీసుకోవాలంటే ఛాన్స్ ఉందా సార్ సిటీలో? అసలు లేదు. మనకు తెలిసిన విషయం, అసలు జాగానే లేదు. మన హైకోర్టు ఏదో కొత్తగా కట్టాలంటే ఎక్కడ జాగా దొరకక ఆఖరికి రాజేంద్ర నగర్లో ఆ ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయంని ఇంత తీసి ఇచ్చారు. అది ఇంపార్టెంట్ కదా, కోర్టు ఇంపార్టెంట్ కాబట్టి ఏదో ఒకటి తీసారు. ఒక కంపెనీ పెట్టుకుంటాను వస్తే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఎక్కడో దూరం చేయాలి, దూరం చేస్తే అది పోతాడా? పోడు. ఎప్పుడు పోతాడు? సకల సౌకర్యాలు అంటే రోడ్స్ కావాలి వాళ్ళకి, కరెంటు కావాలి, వాటర్ ఫెసిలిటీ కావాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కడ వచ్చినా ల్యాండ్ తీసుకుంటారు. ఇప్పుడు ఫార్మసిటీ అనేది వేసిస్తారు, అది ఎక్కడ ఉన్నది?